సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఐటీహెచ్, ఐటీఎల్ అండ్ ఎస్టీహెచ్, ఎస్టీఎల్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, బయాస్ పైన వీడియోస్ చేస్తామని చెప్పినుండే కదా. సో మీకు బయాస్ అంటే ఏందో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లా ఫైండ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బయాస్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. బయాస్ ఎట్ సైడ్ ఉంటే మార్కెట్ అట్ సైడే మూవ్ అవుతుంది. సో కాబట్టి మీకు బయాస్ గురించి నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో నేను ఐటీహెచ్, ఐటీఎల్ ని యూస్ చేసి మనం బయాస్ ని ఎట్లా ఫైండ్ చేయాలో మీకు ప్రాక్టికల్లీ చూపిస్తా, సరేనా? సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను క్రిప్టో చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్న 1 అవర్ టైం ఫ్రేమ్ లో. సో గైస్, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో అది మనకు ఏ మార్కెట్ లో అయినా సరే వర్క్ అవుతుంది గైస్, ఓకేనా? మార్కెట్ మూవ్మెంటే అట్లుంటది, మార్కెట్ మూవ్ అవ్వడమే అలా మూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ ప్లేన్ చార్ట్స్ అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేను మీకు బయాస్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బయాస్ అంటే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, బయాస్ అంటే ఎగ్జాంపుల్ గైస్, ఇప్పుడు మనకు మన నార్మల్ గా డైలీ లైఫ్ లో ఒక బస్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది గైస్, ఒక బస్ స్టాప్ నుంచి ఒక బస్ స్టాప్ కి, ఒక బస్ స్టాప్ నుంచి ఒక బస్ స్టాప్ కి ఏ విధంగా అయితే ట్రావెల్ చేస్తుందో మనకు మార్కెట్ కూడా ఇదే విధంగా అయితే ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇదొక మన బస్ స్టాప్ అనుకోండి, మార్కెట్ ఈ బస్ స్టాప్ నుంచి ఈ విధంగా ట్రావెల్ అనేది చేస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా? సో దీన్నే మనం ఏంటంటే బయాస్ అనేవి అంటాం. ఇప్పుడు మార్కెట్ ఈ బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టాప్ కి వెళ్ళాలనుకుంటుంది. సో కాబట్టి బయాస్ అనేవి పైన ఉన్నాయని మనం అని అంటాం అన్నట్టు, సరేనా? సో ఇప్పుడు ఈ బస్ స్టాప్స్ అంటే ఏందంటే బ్రో, నేను మీకు ఆల్రెడీ ఏంది ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ పైన ఆల్రెడీ వీడియో చేసిన, గుర్తుందో లేదా మీకు? సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుంటే ఇదే విధంగా పైన మనకు ఒక ఎఫ్ఈజీ ఉంటది అని ఈ విధంగా చాలా డీటెయిల్ గా మనము ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్ గురించి అయితే మాట్లాడుకున్నాం, సరేనా? సో ఏవైతే ఎఫ్ఈజీస్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయో వాటిని మార్కెట్ ఒక బస్ స్టాప్, ఒక స్టాప్ లాగా తీసుకుంటది అన్నట్టు, సరేనా? మార్కెట్ ఎప్పుడైనా సరే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ కి ఇదే విధంగా మార్కెట్ ఇక్కడ కింద ఆర్డర్ బ్లాక్ ఉంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఏం చేస్తుంది, ఈ విధంగా మనకు ట్రావెల్ చేస్తూ ఉంటది అన్నట్టు, సరేనా? ఎప్పుడైనా సరే ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ కి, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఈ విధంగా మనకు చూసుకుంటే మార్కెట్ ఈ విధంగా ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసింది, దాని తర్వాత కింద ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసింది. ఈ విధంగా మనకి ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటది. ఏవైతే ఆర్డర్ బ్లాక్స్ ఎఫ్యూజీస్ ఉన్నాయో వీటిని మార్కెట్ ఏంటంటే బ్రో మనకు ఒక బస్ స్టాప్, ఒక స్టాప్ లాగా తీసుకుంటది. అంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇది ఒక స్టాప్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఇక్కడ ఉండే మార్కెట్ ది ఇక్కడికి వచ్చింది అన్నట్టు. ఇదే విధంగా మార్కెట్ మూవ్మెంట్ అనేది చేస్తుంది అన్నట్టు. అంటే మార్కెట్ ఎక్కడికి వెళ్ళి దీని మధ్యలో స్టాప్ లాసెస్ కి అయితే చూస్తుంది అన్నట్టు. మెయిన్ గా ఏంటంటే మార్కెట్ కి కావాల్సింది స్టాప్ లాసెస్. మార్కెట్ కు స్టాప్ లాసెస్ ఉంటేనే మూవ్ అవుతుంది అన్నట్టు గైస్, ఓకేనా? స్టాప్ లాసెస్ ఎక్కడ సైడ్ ఉంటే అక్కడనే పోతుంది మార్కెట్, ఓకే? సో ఈ విధంగా మనకు ఏంటంటే మార్కెట్ మూవ్ అనేది అవుతుంటది అన్నట్టు. సో ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రో, మనకు మధ్యలో చాలా ఆర్డర్ బ్లాక్స్, చాలా ఎఫ్యూజీస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేయడానికి వెళ్తుంది అనేది మనం ఫైండ్ చేయాలి. సో అదే ఎట్లా ఫైండ్ చేయాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ ఈ వీడియో చాలా పెద్దగా అయితే మనం పార్ట్ 2 లాగా కూడా చేద్దాం. ఇప్పుడు ఎంతైతే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ పార్ట్ లో మీకు ఇంకా క్లారిటీగా ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు, సరేనా? ఎందుకంటే ఒక వీడియోలో ఐ థింక్ అవ్వదు గైస్ ఇది, ఓకే? సో ఇప్పుడు ఎంతైతే అంత మనం కవర్ చేద్దాం, ఓకే? సో మీకు అర్థమైపోయింది కదా, మార్కెట్ ఏంటంటే ఒక స్టాప్ నుంచి ఒక స్టాప్ కి అయితే వెళ్తుంది అన్నట్టు. దాన్నే మనము ఆ స్టాప్స్ ని మనము ఆర్డర్ బ్లాక్స్ ఎఫ్యూజీస్ అని అంటాం. ఆర్డర్ బ్లాక్ ఎఫ్యూజీ పైన ఆల్రెడీ వీడియో చేసిన నేను, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. చూడనోళ్ళు ఒకసారి చూడండి, ఛానల్లో ఉంటది. ఆర్డర్ బ్లాక్ ఎఫ్యూజీ అంటే ఏందని సెర్చ్ చేయండి, గోగ్యాన్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది మీకు, ఓకే? సో ఇప్పుడు మనకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఆర్డర్ బ్లాక్ ఎఫ్యూజీ అంటే ఏంటో. అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, కింద ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఏ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేయడానికి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. దాన్ని మనం బయాస్ అనేవి అంటాం. ఇప్పుడు పైన ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేయడానికి వెళ్తుంది అనుకున్నా అనుకోండి, సో బయాస్ అనేవి పైన ఉన్నాయని అంటాం అన్నట్టు, ఓకేనా? బయాస్ అంటే సింపుల్, మార్కెట్ ఎక్కడైతే వెళ్ళాలి అనుకుంటుందో దాన్ని మనం బయాస్ అని అంటాం. అంటే వీటిని మనము ఒక మ్యాగ్నెటిక్ జోన్స్ అని అంటాం. వీటిని ఏంటంటే ఇవి అట్రాక్ట్ చేస్తుంటాయి అన్నట్టు ప్రైస్ ని. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది అనుకోండి, ప్రైస్ ఇక్కడ ఉంటే ఈ పైన మ్యాగ్నెట్ ఉంటది, దీన్ని అట్రాక్ట్ చేసి దాని వైపుకి అయితే తీసుకొస్తుంది. దాన్ని ట్యాప్ చేయగానే మళ్ళీ కిందిది అట్రాక్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా మార్కెట్ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఈ ఆర్డర్ బ్లాక్, ఈ విధంగా మనకు రన్ అనేది అవుతూ ఉంటది అన్నట్టు. అర్థమైపోయింది కదా, క్లియర్ అయిపోయింది కదా మనకు? సో ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మార్కెట్ ఎక్కడ వెళ్ళాలి అనుకుంటుంది, అంటే బయాస్ అనేవి ఎక్కడ సైడ్ ఉన్నాయి అనేది ఎట్లా ఫైండ్ చేయాలి. ఆ ఫైండ్ చేయాలంటే మనం ఏంటంటే ఐటీహెచ్, ఐటీఎల్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోవాలి. ఐసిటి లో మనకు ఇది అడ్వాన్స్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అన్నట్టు. మీకు ఇప్పుడు అడ్వాన్స్ స్ట్రక్చర్ మ్యాపింగ్ గురించే చెప్తా. సో చాలా డీప్ టాపిక్, జాగ్రత్తగా అయితే చూడండి. మీకు ఎట్లా స్ట్రక్చర్ మ్యాపింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎస్ఎంసి ఆ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో మనకు స్ట్రక్చర్ మ్యాపింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. దానికన్నా చాలా ఎఫెక్టివ్ గా ఏంటంటే ఇది చాలా అడ్వాన్స్ గా అయితే ఉంటది ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రక్చర్ మ్యాపింగ్ మీకు,
మీకు. సరేనా? జాగ్రత్తగా అయితే చూడండి గైస్. సో ఇప్పుడు మీకు ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీహెచ్ ఐటీఎల్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీకు డ్రా చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీహెచ్ ఐటీఎల్ తర్వాత కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్టీహెచ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అర్థమైతే దాని తర్వాత మనం ఐటీఎల్ ఐటీహెచ్ కి అయితే వెళ్దాం. ఎస్టీఎల్ అంటే ఏంటంటే బ్రో షార్ట్ టర్మ్ లోకి మనం ఎస్టీఎల్ అని అంటాం. ఎస్టీహెచ్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ హై, దీన్ని మనం ఎస్టీహెచ్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్టీఎల్ ని ఎస్టీహెచ్ ని ఎట్లా ఫైండ్ చేయాలో మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ నేను క్యాండిల్స్ అనేవి డ్రా చేస్తా మీకు అర్థం అవ్వడానికి. ప్రాక్టికల్లీ ఈ విధంగా మీకు చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు, ప్లీజ్ జాగ్రత్తగా అయితే చూడండి. ఈ విధంగా మనకు 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయి అని అనుకుందాం. ఈ విధంగా మనకి ఎప్పుడైనా 3 క్యాండిల్ ఫార్మేషన్ అయితే చూడాలి. ఎస్టీఎల్ గురించి అయితే చెప్తున్నా, దాని తర్వాత ఎస్టీహెచ్ కవర్ చేస్తాను నేను. ఓకే, 3 క్యాండిల్స్ అయితే చూడాలి. దీని విక్ అనేది ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వరకు ఉంది. ఓకే, దీని విక్ కూడా ఉంటది. విక్స్ అనేవి ఉంటాయి, కొన్ని క్యాండిల్స్ కి విక్స్ అనేవి ఉండవు. మనకు ఏంటంటే మీకు చూపిస్తా, విక్స్ ఉన్నా ఉండకపోయినా మనకు అంత అవసరం అనేది ఉండదు. మెయిన్ గా ఏంటంటే మనకు 3 క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఎస్టీఎల్ గురించి చెప్తున్నా గైస్. ఇక్కడ ఎస్టీహెచ్ తర్వాత చెప్తాను నేను మీకు. ముందు ఎస్టీఎల్. ఓకే, దీన్ని ఎస్టీఎల్ అంట షార్ట్ టర్మ్ లో దీన్ని. ఓకే, దీన్ని ఎట్లా ఫైండ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి. మనకు ఫస్ట్ క్యాండిల్ దీని యొక్క విక్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఓకే, సెకండ్ క్యాండిల్ విక్ ఏమైంది, దీని విక్ కన్నా ఇంకా కిందికి ఉంది అన్నట్టు. దీని విక్ కన్నా ఇంకా కిందకు ఉంది. దీని విక్ అర్థమవుతుంది కదా, ఈ విధంగా డ్రా చేసి ఈ విధంగా. దీని విక్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది మనకు. బట్ సెకండ్ క్యాండిల్ విక్ ఇక్కడ వరకు ఉంది. బట్ థర్డ్ క్యాండిల్ విక్ చూసుకుంటే ఏమైంది, ఈ సెకండ్ క్యాండిల్ కన్నా పైన ఉంది మనకు. ఓకే, ఇగో ఫస్ట్ క్యాండిల్ యొక్క విక్ ఇక్కడ వరకు వచ్చిందా, సెకండ్ క్యాండిల్ విక్ ఈ విక్ కన్నా ఇంకా కిందకు ఉంది. అంటే బాడీ ఉండని విక్ ఉండని నో ప్రాబ్లం. ఎట్లకెళ్ళి ఈ క్యాండిల్ అనేది టోటల్ గా ఫస్ట్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంటే సెకండ్ క్యాండిల్ అనేది దీనికన్నా ఇంకా కిందకు ఉండాలి. విక్ అన్న ఉండాలి, లేదంటే బాడీ ఏమన్నా ఉండాలి. సరేనా? సో ఇది సెకండ్ క్యాండిల్ అయిపోయింది. థర్డ్ క్యాండిల్ ఏ విధంగా ఉండాలంటే ఈ సెకండ్ క్యాండిల్ కన్నా పైన ఉండాలి. దీని విక్ కన్నా బాడీ ఏమైనా పర్లే, దీనికన్నా పైన ఉండాలి. అంటే ఎక్కడికి వెళ్ళి మనకు ఈ విధంగా ఒక వి షేప్ లాగా ఫామ్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా మనకు ఒక వి షేప్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనము దీన్ని ఈ మధ్యలో ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని మనము ఒక షార్ట్ టర్మ్ లో అని అంటాం, ఎస్టీఎల్ అని అంటాం. అర్థమైపోయింది కదా, దీన్ని మనం ఎస్టీఎల్ అని అంటాం. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ మార్కెట్ లో చూపిస్తా ఎస్టీఎల్ మనం ఎట్లా ఫైండ్ చేయాలో చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను మీకు మార్కెట్ లకి అయితే వచ్చేసిన. మనము ఇక్కడికి వెళ్ళి డ్రా చేయడం స్టార్ట్ చేద్దాం. ఏమన్నా నేను మీకు 3 క్యాండిల్స్ అయితే చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ నేను దీంతో డ్రా చేస్తా. ఇక్కడ చూసుకుంటే ఇగో ఇది మన ఫస్ట్ క్యాండిల్ అయిపోయిందా, ఇది మన ఫస్ట్ క్యాండిల్. అండ్ అదే విధంగా ఇది మన సెకండ్ క్యాండిల్, ఇది మన థర్డ్ క్యాండిల్. వీటిని డిలీట్ చేసేస్తా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన ఫస్ట్ క్యాండిల్. దీని విక్ ఎక్కడ వరకు ఉంది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు ఉంది. దీని విక్ ఇక్కడ వరకు ఉంది. ఓకే, సెకండ్ క్యాండిల్ విక్ ఏమైంది, దీనికన్నా ఇంకా కింద ఉండాలని చెప్పిన కదా, ఎగ్జాక్ట్లీ కింద ఉంది. థర్డ్ క్యాండిల్ విక్ చూడండి, ఈ విక్ కన్నా ఇంకా కొంచెం పైన ఉండాలని చెప్పిన కదా, ఎగ్జాక్ట్లీ పైన ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇది అంటే ఇది మనకు ఒక షార్ట్ టర్మ్ లో అనేది అయిపోయింది గైస్. ఇది ఓకే, సింపుల్. ఎస్టీఎల్ అని షార్ట్ టర్మ్ లో అని అంటాం మనం. ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఏమైంది, ఈ విధంగా మనకు ఒక వి లాగా ఉంది కాబట్టి ఇది మనకు ఒక ఎస్టీఎల్ అనేది అయిపోయింది. అర్థమైంది కదా, దీన్ని నేను ఇక డిలీట్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఎస్టీఎల్ ఫామ్ అయింది. సో ఇదే విధంగా ఇంకా పైనకైతే వెళ్దాం. సో ఇప్పుడు ఈ 3 క్యాండిల్స్ అయిపోయి వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడికి ఫార్మేషన్ అయింది. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ విక్ చూడండి, దీనికన్నా కింద లేదు, దీని సమానం ఉంది కాబట్టి ఇది మనకు ఎస్టీఎల్ లాగా వర్క్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుందాం. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, దీనికన్నా పైన ఉంది కాబట్టి ఇది కూడా తీసుకుంటలేం. ఇప్పుడు ఈ క్యాండిల్ ని చూస్తాం, ఈ క్యాండిల్ ని చూడండి, ఈ క్యాండిల్ కన్నా ఇంకా పైన ఉంది కాబట్టి తీసుకుంటలేం. ఎక్కడికి వెళ్ళి మనకు సెకండ్ క్యాండిల్, మనకు 3 క్యాండిల్స్ కలిపి మధ్యలో క్యాండిల్ పెద్దగా అయితే ఉండాలి, కింది సైడ్ ఈ విధంగా అయితే ఉండాలి. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది. చూసుకుంటే ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ దీని విక్ అనేది కింది వరకు ఉంది కాబట్టి దీన్ని మనము ఒక ఎస్టీఎల్ అని అనుకుందాం. సరేనా, ఇది ఒక ఎస్టీఎల్ అనుకుందాం. ఏంది, ఇది ఒక ఎస్టీఎల్ అయిపోయింది. ఇక దట్స్ ఇట్. ఓకే, ఇక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3 క్యాండిల్స్ చూడండి, దీని విక్ కన్నా ఇది కింద ఉంది, బట్ థర్డ్ క్యాండిల్ ఇంకా పెద్దగా ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 3 క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది. ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో కాబట్టి ఇది మనకు ఒక ఎస్టీఎల్ అనేది అయిపోయింది గైస్. ఇది మనకు ఒక ఎస్టీఎల్ అయిపోయింది. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనము ఎస్టీఎల్స్ అయితే డ్రా చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎస్టీఎల్ అయిందా, ఎస్ ఇక్కడ కూడా అయింది. ఎక్కడికి వెళ్ళి కింద ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎస్టీఎల్స్ అని అంటాం. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే 1 2 3 రైట్, ఇది ఒక ఎస్టీఎల్ అయిపోయింది మనకు. ఓకే, సో అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎస్టీఎల్ అయిందా, 1 2, ఈ క్యాండిల్ ది విక్ దీనికన్నా పెద్దగానే ఉంది కాబట్టి కాదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అవ్వలేదు, రైట్, ఇక్కడ అయింది చూడండి. 1 దీని విక్ పెద్దగా ఉంది, దీని విక్ దీనికన్నా చిన్నగా ఉంది కాబట్టి ఇది మనకు ఒక ఎస్టీఎల్ అయిపోయింది. ఇది ఒక ఎస్టీఎల్ అయిపోయింది. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటూ పోతాం. 1 2 3 ఇది ఒక ఎస్టీఎల్ అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి చార్ట్ లో. ఓకేనా, ఒకసారి ప్రాక్టీస్ చేస్తుండండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే
ఎటువంటి ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు. చూసుకోవచ్చు ఈ విధంగా మనము STLs ఇక్కడ వరకు అయితే డ్రా చేసినాం అన్నట్టు. ఓకేనా గైస్, ఈ విధంగా మనం STLs అనేవి డ్రా చేసినాం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది STL అంటే ఏందో. ఓకే, STL అంటే ఏందో మీకు అర్థమైపోయింది. ఇక్కడ డ్రా చేసినాం, ఇక్కడ STL అంటే ఏందో అర్థమైపోయింది. కింది సైడ్ ఏవైతే ఉంటాయో మిడిల్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం STL అని అంటాం. ఇప్పుడు STH అంటే ఏంటంటే బ్రో పైన సేమ్ ఇది ఆపోజిట్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. పైన సైడ్ చూసుకోవాలి, ఇవి ఏవైతే కింది సైడ్ చూసుకున్నామో ఇవి పైన సైడ్ చూసుకోవాలి, ఇవి. ఓకే, సో ఇక్కడ మనకు విక్స్ కూడా పెడదాం వీటికి. ఇదొక విక్, ఇదొక విక్ అండ్ ఇదొక విక్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు క్యాండిల్ నెంబర్ 1 రైట్, క్యాండిల్ నెంబర్ 2 మిడిల్ ఎక్కడికి వెళ్ళి పెద్దగా ఉండాలి, విక్ కన్నా బాడీ అన్న 2 క్యాండిల్స్ కన్నా పెద్దగా ఉండాలి. క్యాండిల్ నెంబర్ 3 ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 3 క్యాండిల్స్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనము STH అని అంటాం, షార్ట్ టర్మ్ హై. దీన్ని షార్ట్ టర్మ్ లో అన్నాం, దీన్ని షార్ట్ టర్మ్ హై అని అన్నాం. సరేనా? సో ఇప్పుడు షార్ట్ టర్మ్ హై మనము చార్ట్లు ఇట్లా డ్రా చేయాలంటే సింపుల్. మీకు జాగ్రత్తగా చూడండి, దీంతో చాలా మీకు మార్కెట్ ప్రతి ఒక్క క్యాండిల్ అర్థమవుతుంది గైస్, మార్కెట్ ఏం చేయాలనుకుంటుందో. ఓకే, సో ఇప్పుడు మనం కింది సైడ్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము షార్ట్ టర్మ్ లోస్ లాగా డ్రా చేసినాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ హై డ్రా చేద్దాం. ఎట్లా అంటే పైన సైడ్ చూసుకోవాలి, పైన మిడిల్ దాని విక్ పెద్ద ఉండాలి. ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ యొక్క విక్ కొంచెం పెద్దగా ఉందా, థర్డ్ క్యాండిల్ దీనికన్నా డౌన్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమైంది, ఇది STH అయిపోయింది, STH. ఓకే, సో ఇదే విధంగా పైనకి వెళ్దాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 3 క్యాండిల్ ఫార్మేషన్ అయింది, దీని విక్ పైన ఉంది కాబట్టి ఇది STH అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అర్థమైందా? ఓకే, సో 1 2 3 మిడిల్ క్యాండిల్ పెద్ద ఉంది కాబట్టి దీన్ని STH లాగా తీసుకున్నాం మనం. దట్స్ ఇట్. చూడండి దీని విక్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, కిందికి అయిపోయింది కాబట్టి కాలేదు. సెకండ్ క్యాండిల్ కాలేదు, ఇది చూడండి 1 2 3 ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఒక షార్ట్ టర్మ్ హై అయిపోయింది ఇక్కడ, STH. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి 1 2 3 ఇది కూడా మనకు ఒక STH అయిపోయింది, STH. ఓకే, ఇదే విధంగా ఇంకా కిందికి వస్తుంటే ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అయింది కాబట్టి ఇక్కడ కిందికి వస్తుంటే మార్కెట్ ఎక్కడ పోతే అట్లా డ్రా చేస్తూనే ఉండాలి మీకు. నేను ఇప్పుడు డ్రా చేస్తున్నానా, మీకు మొత్తం సబ్జెక్ట్ మొత్తం అర్థమైన తర్వాత మీరు జస్ట్ చూసి అర్థం చేసుకుంటారు ఎక్కడ STH ఉంది, ఎక్కడ STL ఉంది అనేది. ఓకే, సో ఇక్కడ STH అయిపోయింది. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఒక STH అయిపోయింది. ఎందుకు STH అయింది? 1 2 3 ఇది STH అయిపోయింది. ఇది ఎందుకు అవ్వలేదంటే చూడండి, దీనికన్నా ఇది పైన ఉంది, ఇది కిందకుంది, ఇది ఇంకా కిందకుంది. మనకి ఏం కావాలి? 3 క్యాండిల్ ఫార్మేషన్ కావాలి, V లాగా కావాలి. ఇక్కడ కింద V అయితే ఇది STL అయిపోయింది, ఇగో పైన V అయిపోయింది, అందుకోసం STH అయిపోయింది. ఇది అర్థమవుతుంది కదా? సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మనకు ఒక STH అయిపోయింది. ఓకే, సో ఇదే విధంగా మనము డ్రా చేసుకుంటూ వెళ్తాం అన్నట్టు. ఇదొక STH అయిపోయింది. ఈ విధంగా మనము STL STH అయితే డ్రా చేస్తాం అన్నట్టు. బట్ ఇప్పుడు STL STH డ్రా చేస్తే మనకు దీంతో యూజ్ ఏంది బ్రో అని మీకు ఒక డౌట్ వస్తుంది. చాలా యూజ్ ఉంది గైస్. దీంతో మనము మార్కెట్ బిహేవియర్ అర్థం చేసుకోవచ్చు. ఎట్లా బిహేవియర్ అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక STL ఫామ్ అయింది, ఇక్కడ ఒక STL ఫామ్ అయింది, ఇక్కడ ఒక STL ఫామ్ అయింది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అయింది అని మనకు ఎట్లా అర్థం అవ్వాలంటే ఎప్పుడైతే ఈ STL బ్రేక్ అవుతుందో, STL బ్రేక్ అయిందా, బ్రేక్ అవ్వంగానే మనం అర్థం చేసుకోవాలి, ఓకే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వబోతుంది. అప్పుడు మనకి ఏమైంది, బయాస్ అనేవి కిందికి వచ్చేసినాయి. కింది సైడ్ మార్కెట్ కింద ఏమో ట్యాప్ చేయనికి వెళ్తుంది. ఇక్కడ మనకి ఎక్కడనో ఆర్డర్ బ్లాక్ అవి ఉంది, ఆ ఆర్డర్ బ్లాక్ ని తీసుకొని వెళ్తుంది అని మనము అర్థం చేసుకుంటాం అన్నట్టు. దీంతో మనకు మార్కెట్ ఎక్కడ సైడ్ మూవ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఓకేనా? STL STH అర్థమైంది కదా, క్లారిటీ అయిపోయింది కదా. ఎప్పుడైతే మనకు ఇప్పుడు STL బ్రేక్ అయిందా, బ్రేక్ గాలే ఇక్కడికి వచ్చి బ్రేక్ అయింది, అప్పుడు ఏమైంది, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవుతుంది అని అర్థమైంది. ఇక్కడ చూసుకుంటే STH బ్రేక్ అవుతుంది, ఇగో ఇది ఒక బ్రేక్ అయిందా, ఇది కూడా బ్రేక్ అయిందా, ఇది కూడా బ్రేక్ అయింది. STH బ్రేక్ అయితే ఏమనుకోవాలంటే మార్కెట్ పైనికి వెళ్తుంది. ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి పైనికి వెళ్ళింది, బ్రేక్ అయింది కాబట్టి పైనికి వెళ్తుంది. బట్ STLs బ్రేక్ అయినాయా, బ్రేక్ గాలే. ఎక్కడ బ్రేక్ అయింది, ఈ పాయింట్ కి పోయిన తర్వాత ఫాలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ఫాలింగ్ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అవుతుందని మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, ఈ STL బ్రేక్ అయింది కాబట్టి అప్పుడు పోయి మనకు అర్థమైంది, ఎస్ గైస్ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ఫాలింగ్ అవ్వబడుతుంది, దీని బయాస్ అనేవి కిందికి వచ్చేసినాయి. అర్థమవుతుంది కదా, అంటే ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ లెవెల్ అయితే ట్యాప్ చేసేసింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, వీళ్ళ స్టాప్ లాసెస్ తీసుకోనికైతే వస్తుందని. ఇగో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు కొంచెం చిన్న టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ మనకు ఒక మ్యాగ్నెట్ ఉంది, ఇది మన ఆర్డర్ బ్లాక్ FG అని చిన్న టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. చూసుకుంటే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్లీ ట్యాప్ అయింది, దాని తర్వాత ఫాలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అంటే వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హంట్ చేసేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఎవరెవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేయనికి వస్తుంది. అది మనకు ముందే ఎట్లా అర్థమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఈ STL బ్రేక్ అయింది కాబట్టి మనకు అర్థమైపోయింది, ఎస్ ఇక్కడికి వెళ్ళి బయాస్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఇగో ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ని తీసుకోనికైతే వస్తుంది, ఇక్కడ ఉన్న ఆర్డర్ బ్లాక్ ని తీసుకోనికైతే వస్తుంది అని మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని సింపుల్ గా సేల్ సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, మీకు ఇంకా డీప్ గా తీసుకోవతా, ఇంకా మనకు ITL ITH కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఈ రోజుకి మనం చాలా గైస్ STL STH గురించి అయితే నేర్చుకున్నాం. సో మీరు ఇది చార్ట్ పైన అయితే ప్రాక్టీస్ చేయండి. నేను మీకు పార్ట్ 2 లో ITH ITL ఇంటర్మీడియట్ టర్మ్ లో ఇంటర్మీడియట్
టర్మ్ హై గురించి అయితే చెప్తా. అవి ఏంటంటే మనకు మీరు ఇంటర్మీడియట్ టర్మ్ హై దగ్గర స్టాప్ లాసెస్ పెట్టుకుంటే అది మనకు బ్రేక్ అనేది అవ్వదు. ఎప్పటి వరకు బ్రేక్ అవ్వదు? బయాస్ ఎప్పుడైతే చేంజ్ అవ్వవో అప్పటి వరకు బ్రేక్ అవ్వదు. ఓకే, మీకు చాలా ఈజీగా మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు దాంతోనే. ఓకే, సో ఈ రోజు అయితే STL, STH గురించి అయితే చెప్పిన. సో ఇవైతే ప్రాక్టీస్ చేయండి మీరు చార్ట్ లో. దాని తర్వాత మనం ITH, ITL గురించి నేర్చుకుందాం. ఆఫ్టర్ దట్ మనము ఎంట్రీ ప్లానింగ్ గురించి కూడా నేర్చుకుందాం గైస్. ఓకేనా? సో ఒకటి వీడియోలో కవర్ చేస్తే మీకు అర్థం అవ్వదు. అందుకోసం జస్ట్ STL, STH అర్థం చేయించిన. ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి గైస్. ఓకే, సో పార్ట్ 2 కోసం అయితే కమెంట్ చేయండి. జల్దీ తీసుకురా బ్రో అని. జల్దీ తీసుకొస్తా. ఓకే, సో ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.